ఓంకారాన్ని మించిన మంత్రం లేదంటారు. ఓం అంటూ ఉచ్చరించే ఓంకారం పరమ పవిత్రమైంది. ప్రణవస్వరూపం. ఓంకారం శివరూపతత్వం. మహాశివుడు డమరుకం రోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి అక్షరాలు వచ్చాయట. మహామహిమాన్వితమైన ఓంకారానికి అనేక అర్థాలు ఉన్నాయంటూ ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఓంకారం చరాచర జగత్తును శాసిస్తుంది. అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపజేస్తుంది. ఓంకారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సుని ఇస్తుంది. సర్వ ఐశ్వర్యాలను కల్పిస్తుంది. ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది. సర్వవ్యాపితం. ఓంకారం సమస్త జగత్తుకు నాయకత్వం వహిస్తుంది. కోరికలకు దూరంగా ఉంటూ అందరి శ్రేయస్సు కోరుకోవాలని ఉపదేశిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.